Good morning. Now we discuss about paper 4, paper 4, bioorganic chemistry. In the bioorganic chemistry, in the last class we are discussing malaria. మలేరియా కోసం మనం డిస్కస్ చేసాం. సో వాట్ ఈజ్ మలేరియా, అలా మలేరియా అంటే ఏంటి, మలేరియా దేని నుంచి వస్తుంది, మలేరియా వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయి, మలేరియా యొక్క ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, మలేరియా ట్రీట్మెంట్లో ఏ డ్రగ్స్ యూజ్ చేస్తాం, వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి అనేది చూసాం. అలాగే కీమోథెరపీ ఏంటంటే కీమోథెరపీ అంటే ఏంటి, కీమోథెరపీ దేనిలో యూజ్ చేస్తాం, క్యాన్సర్ యూజ్ చేస్తాం. సో క్యాన్సర్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది, క్యాన్సర్ కారకం ఏంటి, క్యాన్సర్ ఎన్ని రకాలు, అవి మన హ్యూమన్ బాడీపై ఏ విధమైన పెనుమార్పులు సృష్టిస్తుంది, దాని నుంచి రికవరీ అవ్వడం ఏ విధంగా అనేది మనం చూసాం. ఓకేనా. సో క్యాన్సర్ ఎలా వస్తుంది ఏంటి, దానికి కీమోథెరపీ అనేది ఒక ట్రీట్మెంట్. క్యాన్సర్కి ట్రీట్మెంట్ కీమోథెరపీ మనం ఏ విధంగా చేస్తాం, కీమోథెరపీ నుంచి మనం దాన్ని క్యాన్సర్ని ఏ విధంగా తగ్గిస్తాం అనేది మనం చూసాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే యాంటీ మలేరియా డ్రగ్స్, ద సింథసిస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ యాంటీ మలేరియా డ్రగ్స్. ఓకేనా. సో యాంటీ మలేరియా డ్రగ్లో మెయిన్ ఇంపార్టెంట్ వన్ అంటే క్లోరోక్విన్. ఓకేనా. క్లోరోక్విన్, ఈ క్లోరోక్విన్ అనేది క్వినోలిన్ గ్రూపు మాలిక్యూల్. ఓకేనా. క్వినోలిన్ గ్రూప్ మాలిక్యూల్. ఓకేనా. ఈ క్లోరోక్విన్ మన తయారీ విధానం ఏంటి, ఈ క్లోరోక్విన్ ఏ విధంగా సింథసిస్ చేస్తారు అన్నది మనం చూద్దాం. అలాగే వాట్ ఆర్ ద డ్రగ్స్ ఆఫ్ మలేరియా, యాంటీ మలేరియన్స్. ఓకేనా. సో మలేరియా అనేది దేని ద్వారా వస్తుంది, ఫస్ట్ ఇది ఒక ఫిమేల్ మస్కిటో ద్వారా వస్తుంది. ఓకేనా. సో ఇదేంటంటే ఇట్స్ నాట్ ఏ వైరస్ అండ్ బ్యాక్టీరియా, ఇట్ ఈస్ ఎ పారాసైట్స్, ఒక పరాన్నజీవి వల్ల వస్తుంది. ఈ పరాన్నజీవి ఫస్ట్ మనకి ఎలా వస్తుంది, దోమలు, ఆడదోమ. ఓకేనా. సో దోమల ద్వారా, దోమకి ఎప్పుడైతే ఇన్ఫెక్టెడ్ మస్కిటో ఉందో ఆ ఇన్ఫెక్టెడ్ మస్కిటో అనేది మనం కనుక బిట్ చేస్తే, అంటే మన కనుక కుడితే అది మన బ్లడ్లోకి ఒక పరాన్నజీవి చేరి అది మన బాడీని డ్యామేజ్ చేస్తుంది. సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే హెవీ ఫీవర్, వామిటింగ్స్, బాడీ స్ట్రెయిన్, ఓకేనా, మస్కిల్ పెయిన్, ఓకేనా, ఇలా ఈ విధమైన సిమ్టమ్స్ ఉంటాయి. అప్పుడు మనకి ఏంటంటే మలేరియా అనేది ఎఫెక్ట్ అయింది తెలుసుకుంటే, ఈ మలేరియా ఎఫెక్ట్ని బ్లడ్ టెస్ట్ ద్వారా మనం గుర్తించవచ్చు. బ్లడ్ టెస్ట్ ద్వారా గుర్తించి దాని నుంచి మనం ట్రీట్మెంట్ కనుక చేసుకుంటే మలేరియా నుంచి క్యూర్ అవ్వడం ఉంటుంది. ఇది ప్రపంచంలో చాలా దేశాలు ఈ మలేరియాతో బాధపడుతుంది. సో ఓకేనా, దీనికి ట్రీట్మెంట్ కూడా చేసుకుంటాం. ఓకే. సో యాక్చువల్గా ఇవి దోమలు మనకి ఎక్కడైతే మనకు దోమలు మాయిశ్చర్ అంటే చెమ్మ ఎక్కువగా ఉంటుంది, అలాగే వెలుతురు తక్కువగా ఉన్నది. ఇప్పుడు చూడండి, రైనీ సీజన్ ఉంది, ఈ వర్షాకాలంలో మనకి లైటింగ్ ఎలా ఉంటుంది, చాలా డిమ్గా ఉంటుంది, తక్కువ లైటింగ్ ఉంటుంది. అలాగే ఇంకేట్ ఏముంటుంది, మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది, అంటే చెమ్మ శాతం ఎక్కువ ఉంటుంది. ఈ చెమ్మ ఎక్కడైతే ఉందో ఆ చెమ్మ ఉన్న చోట ఏమవుతుంది అంటే మనకి ఈ మలేరియా దోమలు ఎక్కువ అవడానికి ఎక్కువ అవసరం ఉంది. ఎప్పుడైతే దోమలు ఎక్కువయ్యో అందులో మనకి ఆ దోమల ద్వారా మనకి మలేరియా వస్తుంది. అందుకనే మనకి ఇంటికి కిటికీలు ఉన్నాయనుకోండి, కిటికీలకు మనకి ఏం చేయాలి, నెట్ కట్టుకోవాలి. దోమలు రాకుండా నెట్ మెస్ డోర్లు అనేది చేయించుకోవాలి. ఈవినింగ్ 4-5 అయ్యేటప్పటికల్లా క్లోజ్ చేసేయాలి నెట్ డోర్లతోటి. అలాగే ఇంట్లో అవసరమైతే మనకి సాంబ్రాణి పొగ కానీ, లేదంటే మస్కిటోస్ కానీ, ఇది అగరత్తులు కానీ, సాంబ్రాణి పొగ కానీ, ధూమ్ స్టిక్స్ కానీ పొగ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ దోమలన్నీ కూడా పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అప్పుడు దాని బారిన పడకుండా. అలాగే ఈరోజు డ్రైన్స్, ప్రతి ఇంటి దగ్గర డ్రైన్స్ ఉంటాయి చుట్టూ. ఆ డ్రైన్లో కూడా వాటర్ సరిగా వెళ్ళకపోవడం వల్ల ఈ దోమల శాతం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు సరిగా వెళ్ళదంటే ఆ డ్రైన్లో చెదరం ఎక్కువ ఎప్పుడైతే పాడేస్తామో ఆ చెత్తలో ఏముంటుంది, మనకి దోమలు ఉంటాయి. అలాగే ఈరోజు మనం యూజ్ చేసే ప్లాస్టిక్ కవర్లు కానీ, ప్లాస్టిక్ సంచులు కానీ, ప్లాస్టిక్ గ్లాసెస్, ప్లాస్టిక్ బాక్సెస్, ఇప్పుడు ఫుడ్ పార్సిల్స్ కానీ ఇలాంటివి ఏమైనా తెచ్చుకున్నాం అనుకోండి, వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం అనుకో ప్లాస్టిక్ కవర్లు వస్తాయి, టిఫిన్ తెచ్చుకుంటే ప్లాస్టిక్ కవర్లు వస్తాయి. సో మనం ఏం చేస్తాం,
మనం దాన్ని వాడుకున్న తర్వాత తీసుకొచ్చి ఏం చేస్తాం, బయట పాడేస్తాం డ్రైన్లో. ఎప్పుడైతే డ్రైన్లో పాడేస్తామో అవి ఏమొస్తుంది, దాంట్లో ఈ దోమలన్నీ కూడా పిల్లలు పెట్టేసి గుడ్లు పెట్టేసి మనకేమవుతుందండి, ఎక్కువ సంతానోత్పత్తి జరిగి మన మీద అటాకింగ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి, అలాంటి వాటిని జాగ్రత్తగా మనం కవర్లో పెట్టి పెట్టి ఈ చెత్త సేకరించే వాళ్ళకి, పంచాయతీ వాళ్ళకి కానీ మున్సిపాలిటీ వాళ్ళకి కానీ అందులో పాడేస్తే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడు కూడా సరౌండింగ్స్లో మాయిశ్చర్ అంటే చెమ్మ ఎక్కువగా తడి లేకుండా చూసుకోవడం, అలాగే డ్రైన్లో వాటర్ స్టాగ్నెట్ అవ్వకుండా చూసుకోవడం, అలాగే వాష్రూమ్లో అంటే బాత్రూమ్ వాటిల్లో కూడా ఎక్కువ వాటర్ నిల్వ లేకుండా వెలుతురు వచ్చేలాగా, అదేవిధంగా అక్కడ డ్రైగా ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడు కూడా డ్రైగా ఉండడం వల్ల ఏంటంటే దోమలు రావు. అలా కాకుండా డర్టీగా కనుకుంటే ఎక్కడికక్కడ చెమ్మ చాతం నాచు ఇలాంటివి కనుకుండి, పెరట్లో ఎక్కువ కుండీలు అవి కనుకుంటే వాటిలో దోమలు వస్తాయి. కాబట్టి కంపల్సరీ బ్లీచింగ్ చల్లి ఓకేనా వాటిని ఎప్పటికప్పుడు వాటర్ మారుస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిష్ టబ్స్ అవి కనుక ఉన్నాయనుకోండి, 1 వీక్ 4 days కనుక మార్చలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతాయండి, అవి వాటిలో కూడా దోమలు ఎక్కువ వచ్చేసి దోమ సంతానం పెరిగి దాని నుంచి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి దోమలు ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. దాని ద్వారా మనకి మలేరియా అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అది ఈ రైనీ సీజన్లో ఇంకా బాగా ఎక్కువ. సో కాబట్టి వీటి నుంచి మనం ఉపశమనం పొందాలంటే ఏం చేయాలండి, వాతావరణాన్ని పొడిగా ఉంచాలి. అలాగే మనకి ఈ ఇంట్లో కూడా శుభ్రంగా ఉండాలి, బూజులు అవి లేకుండా చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇందులో మనకి ఇంపార్టెంట్ వన్ ఏంటంటే యాంటీ మలేరియల్ డ్రగ్. ద యాంటీ మలేరియల్ డ్రగ్ ఈజ్ ఏంటంటే అది యాంటీ మలేరియా డ్రగ్ ఏంటంటే క్లోరోక్విన్. యాంటీ మలేరియా డ్రగ్ ఇస్ chloroquine. Anti-malarial drug in the chloroquine. The structure of chloroquine is ఇది స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోక్విన్. The structure of chloroquine is ఇది క్వినోలిన్. ఇట్ ఈస్ ఏ ఏమాస్టర్ చెప్పండి. సో దిస్ ఈస్ ద క్వినోలిన్ క్లోరోక్విన్. ఇది క్లోరోక్విన్ స్ట్రక్చర్. ఇదేంటిది క్లోరోక్విన్ స్ట్రక్చర్. సో క్లోరోక్విన్ స్ట్రక్చర్ మనం చూస్తున్నాం. ఓకేనా. క్లోరోక్విన్ స్ట్రక్చర్ అనేది మనం చూస్తాం. ఇది క్వినోలిన్. ఓకేనా. ఇది తెలుసు కదా, క్వినోలిన్ హెట్రో కాంపౌండ్. క్లోరోక్విన్ అంటే N, దీని నేమ్ N. సెవెన్ క్లోరోక్విన్ N, 7 క్లోరోక్విన్. ఇదే 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. 7 అనేది ఏముంది, క్లోరో ఉంది కదా. N అంటే ఇది N 7 క్లోరోక్విన్ 4YL NN diethyl pentane NN diethyl pentane 1,4-diamine 1,4-diamine. ఓకేనా. చూడండి
N7-chloro-4-YL ఓకేనా. నెక్స్ట్ NN డైఇథైల్ ఇదండి. N దగ్గర ఉన్నాయి NN డైఇథైల్ ఇథైల్ CH2CH3 NN డైఇథైల్ ఓకేనా. నెక్స్ట్ పెంటేన్ 1 2 3 4 5 ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. పెంటేన్ 1,4 డైఎమీన్ ఇదండి 1,4 1లో ఉంటుంది, ఇక్కడ 1 కదా, 1 ఎమీన్ ఉంటుంది, 4లో ఎమీన్ ఉంటుంది ఓకేనా. 1,4 డైఎమీన్ ఓకేనా ఈజ్ ఏ 4 ఎమినోక్వినోలిన్ డెరివేటివ్ విచ్ ఈజ్ ఏ ఇది కలర్లెస్ టు ఎల్లోయిష్ సాలిడ్. ఇది ఎలా ఉంటుందండి? కలర్లెస్ టు ఎల్లోయిష్ సాలిడ్గా ఉంటుంది. అండ్ రూమ్ టెంపరేచర్ విత్ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్. ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ని చూపిస్తుంది. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇది ఏమవుతుందండి? ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ బట్ హైలీ సాల్యుబుల్ ఇన్ యాసిడ్. ఇది ఎందులో సాల్యుబుల్ అవుతుందండి? వాటర్లో ఎక్కువ సాల్యుబుల్ అవుతుంది, యాసిడ్లో ఎక్కువ సాల్యుబుల్ అవుతుంది, వాటర్లో ఇన్సాల్యుబుల్ అవుతుంది. ఎందుకు యాసిడ్లో ఎక్కువ సాల్యుబుల్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ఎందుకు సాల్యుబుల్ అవుతుందండి మనకి అంటే బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ కదా, ఎమీన్స్ ఉన్నాయి కదా, సో బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉండడం వల్ల సాల్యుబుల్ అవుతుంది. క్లోరోకిన్ యాజ్ ఏ ఫ్రీ బేస్ డికంపోజెస్ ఎట్ డైలైట్ అండ్ విత్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ while the sulfates and phosphates of it are stable and soluble in water. అదే సల్ఫేట్స్తో కనుక ఫాస్ఫేట్స్తో కనుక ఉంటే ఇది వాటర్లో సాల్యుబుల్ అనేది జరుగుతుంది. ఇట్ వాస్ ఫస్ట్ సింథసైజ్డ్ ఇన్ 1934. ఇది ఎప్పుడు సింథసైజ్ చేయాలండి? ఇట్ ఈస్ ఫస్ట్ సింథసైజ్డ్ ఇన్ 1934. మనకి ఎప్పుడండి ఇది? 1934లో మలేరియా కోసం ఇది సింథసైజ్ చేయాలన్నమాట ఓకేనా. There was no use of it during its first years because it was considered too toxic. దీన్ని ఫస్ట్లో ఎక్కువ యూజ్ చేసేవారు కాదు, ఎందుకంటే ఇది టాక్సిక్. ఇది యూజ్ చేయడం వల్ల టాక్సిక్, మనకి స్కిన్ టాక్సిక్ అవడం వల్ల దీన్ని ఎక్కువగా కన్సిడర్ చేయలేదు. ఆఫ్టర్ వరల్డ్ వార్ సెకండ్ అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇట్ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ హైలీ ఎఫెక్టివ్ యాంటీ మలేరియా డ్రగ్ ఫర్ ఏ లాంగ్ టైం. అంటే ఇది ఎప్పుడంటే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా వచ్చి ఎక్కువ మంది చనిపోయేవాడు. అంటే యుద్ధ సమయంలో అడవుల్లోనూ పొలాల్లోనూ ఎక్కువ తిరగడం వల్ల బార్డర్స్లో అక్కడ మలేరియా అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి అప్పుడు దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది. అంతకుముందు దీన్ని ఎక్కువగా యూజ్ చేయలేదు, ఎందుకంటే ఇది టాక్సిక్, ఇది మనకి టాక్సిక్ కాబట్టి హార్మ్ఫుల్ కాబట్టి యూజ్ చేయలేదు అనమాట ఓకేనా. ద డైఫాస్ఫేట్ అండ్ సల్ఫేట్స్ ఆఫ్ క్లోరిన్ ఆర్ టేకెన్ ఓరల్లీ. అంటే డైఫాస్ఫేట్స్ అండ్ సల్ఫేట్స్ ఆఫ్ క్లోరోక్విన్ ఆర్ టేకెన్ ఓరల్. అంటే మనం ఓరల్గా మనం ఎలా చేస్తాం? డైఫాస్ఫేట్స్, సల్ఫేట్స్, క్లోరోక్విన్ ఓరల్గా తీసుకుంటాం. డైహైడ్రోక్లోరైడ్స్ ఫర్ ఇంట్రావెనస్ అండ్ ఇంట్రామస్కులర్ యూజ్ ఓకేనా. అలాగే డైహైడ్రోక్లోరైడ్ అంటే HCl, డైహైడ్రోక్లోరైడ్ ఫర్ ఇంట్రావర్సల్ దానికి ఎక్కువ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఆల్సో ఎన్ యాంటీ రొమాటిక్ అండ్ యూజ్ యాజ్ ఏ బేసిక్ డ్రగ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఆర్థరైటిస్ ఓకేనా. దీన్ని ఇంకోలా కూడా ఎలా యూజ్ చేస్తాం? యాంటీ ఆర్థమెటిక్, రిమాటిక్ అంటే ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులకు కూడా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా యూజ్ చేస్తాం. మోడ్ ఆఫ్ యాక్షన్, దీని యొక్క యాక్షన్ ఎలా ఉంటుందంటే ఇన్ ఇన్ఫెక్టెడ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ మలేరియా జర్మ్ డికంపోజెస్ హిమోగ్లోబిన్ టు గెయిన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఫర్ ఇట్స్ ఓన్ ప్రోటీన్. ఇది ఎక్కడైతే ఇన్ఫెక్టెడ్ రెడ్ బ్లడ్ సెల్స్, ఎక్కడైతే మనకి మలేరియా అనేది ఎక్కడ వస్తుందండి? బ్లడ్ సెల్స్లో పరాన్నజీవి ద్వారా వస్తుంది. అక్కడ ఇన్ఫెక్టెడ్ ఏదైతే మనకి బ్లడ్ సెల్స్ ఉందో దాన్ని ప్రోటీన్స్ ద్వారా డెవలప్ చేసి తగ్గిస్తుంది. At this time, which is toxic for the germs, arises by the reason of decomposition. The enzyme employed measure crystallizes hem to hemozoin, which is non-toxic for the germs. అదే ఇది జర్మ్స్కి టాక్సిక్గా ఉంటుంది అంటే నాన్ టాక్సిక్గా దీన్ని తయారు చేస్తారు. అదేవిధంగా క్లోరోక్విన్ ఎంటర్స్ ద సెల్ బై డిఫ్యూజన్ అండ్ బ్లాక్స్ ద ఎంజైమ్ కాజింగ్ హోమోజియాన్
టు నో లాంగర్ బీ ప్రొడ్యూస్డ్ అండ్ రిజల్ట్స్ ఇన్ హెమ్ బిల్డప్. ఓకేనా, ఇది ఎప్పుడైతే మనకి క్లోరోక్విన్ అనేది బాడీలో జెమ్స్ ద్వారా వచ్చిందో అది ఎంజైమ్స్లో ఇంకా డెవలప్మెంట్ జరగకుండా ఆపడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇన్ ఎడిషన్ క్లోరోక్విన్ ఫార్మ్స్ ఏ కాంప్లెక్స్ నోన్ యాజ్ ద ఎఫ్పి క్లోరోక్విన్ కాంప్లెక్స్. దీన్ని ఏమనంటే ఎఫ్పి క్లోరోక్విన్ కాంప్లెక్స్ అని అంటాం. ఎఫ్పి అంటే ఏంటంటే Fe2 ferrous protopropyrin 9 that is highly toxic to the cell and its disrupting membrane functions. This leads to the dieback of the infected cells. అంటే బాగా ఎక్కువగా ఉంటే కనుక దీన్ని యూజ్ చేస్తాం. వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లోరోక్విన్? క్లోరోక్విన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి? Chloroquine can cause different side effects to human beings even if it's well tolerated. It depends on the time of therapy and dosage. ఇది బాగా సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే డ్రగ్. ఓకేనా, ద సైడ్ ఎఫెక్ట్స్ కుడ్ బి బ్లర్డ్ విజన్. అంటే టాబ్లెట్ తీసుకోగానే కళ్ళు బ్లర్గా ఉంటుంది, అంటే మస్క్ బారడం, కళ్ళు మస్క్ బారడం. ఓకేనా, స్లీప్ డిజార్డర్, నిద్ర సరిగ్గా పట్టకపోవడం. స్టొమాక్ అంటే కడుపు నొప్పి, మరియు ఫోటోసెన్సిటైజేషన్ ఆఫ్ స్కిన్. ఓకేనా, స్కిన్ ఫోటోసెన్సిటైజేషన్ దురద రావడం, ఇచ్చింగ్ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే లివర్ ఆర్ కిడ్నీ డిసీజెస్ ఆర్ నోన్. ఓకేనా, క్లోరోక్విన్ షుడ్ నాట్ బి టేకెన్. అలాగే దీనికి కిడ్నీ మరియు లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు అసలు క్లోరోక్విన్ మలేరియా టాబ్లెట్ అనేది వాడకూడదు, ఎందుకంటే అవి ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. టు అచీవ్ ఎన్ ఏరియా వైడ్ థెరపీ ఆఫ్ మలేరియా, ఓకేనా, క్లోరోక్విన్ వాజ్ యాడెడ్ టు సాల్ట్ ఇన్ పార్ట్స్ ఆఫ్ సౌత్ అమెరికా. చాలా ఏరియా వైజ్గా దీన్ని వాడేటప్పుడు సౌత్ ఆఫ్రికాలో దీన్ని సాల్ట్తో కలిపి యూజ్ చేస్తారు. Africa and Asia in the 50s. This could be the reason for the first appearance of chloroquine resistance by the end of the 50s. Okay na, 50s ki the end అయిపోతుంది. The resistance to chloroquine had been increasing in the years following the 50s, so combining it with other drugs such as sulfadoxine pyrimethamine has become more important. This leads to the better therapeutic efficiency plus delay the resistance of the germs. Besides the chloroquine, some other drugs for the treatment of the malaria have been produced in the course of the time. Okay na, synthesis. ఇది సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఏదండి? క్లోరోక్విన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, సింథసిస్ దీన్ని ఏ విధంగా తయారు చేస్తారు? ఫర్ ద సింథసిస్ ఆఫ్ క్లోరోక్విన్ 4-hydroxy 7-chloroquinoline must initially produced. This goes out with the reactions of 3-chloronine and oxalic acid diethyl ester. At this reaction, the imine is formed first and is built up the 4-hydroxy 7-chloroquinoline. After an electrophilic substitution with a following aromatization and decarboxylation, in this step 4-hydroxy 5-chloroquinoline is formed as well. ఓకేనా, సో ఇది సింథసిస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఏం తీసుకుంటాను అంటున్నాడంటే క్లోరో ఎనిలిన్ అనేది తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడండి? క్లోరో ఎనిలిన్. చూద్దాం. ద సింథసిస్ ఆఫ్ క్లోరోక్విన్. Synthesis. Chloroquine. Synthesis of chloroquine. Synthesis of chloroquine. We have to take the chloroaniline. First step ఏంటండి?
దీనికి synthesis of chloroquine 4-hydroxy 7-chlorochinolene must initially be produced. Okay na? This is goes out the 3-chlorochinone oxacetic acid diethyl ester. ఇదేంటి oxacetic, it is oxacetic acid diethyl ester. Diethyl ester. Okay, is taken for from imine. ఇది ఏమొస్తుంది అంటే మనకి ఈ రెండింటిని కనుక కలిపితే మనకి ఏమొస్తుందండి, ఇమీన్ అనేది వస్తుంది. చూద్దాం. This is imine. This imine is electrophilic aromatic substitution. ఇది ఏమవుతుందండి, ఎలక్ట్రోఫిలిక్ aromatic substitution కనుక జరిగితే ఇది ఎలక్ట్రోఫిలిక్ aromatic substitution. ఎలక్ట్రోఫిలిక్ aromatic substitution ఎక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ బ్రేక్ ఇక్కడ అటాకింగ్ అనేది జరుగుతుంది. జరిగితే మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ester OH. ఇది ఫామ్ అవుతుంది. దీన్ని హెమీ ఎస్టర్ అంటారు. దీన్ని ఏమంటాం, హెమీ. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద హెమీ ఎస్టర్. సో దీని నుంచి మనకి మైనస్ ఇథనాల్ కనుక, ఇది హెమీ ఎస్టర్ వచ్చింది కదండి, ఈ హెమీ ఎస్టర్ నుంచి ఇథనాల్ కనుక రిమూవ్ అయితే ఏ ఫామ్ అవుతుంది అంటే ఇది ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇది ఫామ్ అయ్యి ఏమవుతుంది అంటే ఇప్పుడు రెండో స్టెప్, దీని నుంచి టాటోమెరిజం అనేది జరుగుతుంది. ఏం జరుగుతుందండి, టాటోమెరిజం అనేది జరిగి ప్రోడక్ట్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఉన్న ఆల్కహాల్ హైడ్రోజన్, ఓకేనా, కీటో ఎనాల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది.
ఆటోమేటిక్గా చెప్తే డబుల్ బాండ్ వచ్చి హెచ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ అగైన్ హెచ్ కలిపితే టాటోమెరిజం అనేది ఫామ్. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి ఏమవుతుందంటే దీనికి హైడ్రాలసిస్ కనుక చేస్తే H+H2O కనుక చేస్తే ఇథనాల్ అవుతుంది. దీన్ని చెప్పేస్తాం చూడండి. ఈ టాటోమెరిజం వచ్చిన కాంపౌండ్ తీసుకుని ఇది దాని నుంచి ఏమొస్తుంది అంటే దీనికి ఏం యాడ్ చేస్తామండి? దీనికి ఏం యాడ్ చేస్తున్నాం అంటే మైనస్ ఇథనాల్ అనేది ద కాంపౌండ్ ఈజ్ అది ఫామ్ అవుతుంది. ఓకేనా? దీన్ని డీకార్బోక్సిలేషన్ కనుక చేస్తే CO2 అనేది ఎలిమినేట్ అవుతుంది. డీకార్బోక్సిలేషన్ దీన్ని ఏం చేసినట్టు డీకార్బోక్సిలేషన్ కనుక చేస్తే -CO2 అనేది ఎలిమినేట్ అవుతుంది. ఎలిమినేట్ అవి మనకి ఏమి వస్తున్నాయంటే ఇది ఫామ్. ఓకేనండి? ఇప్పుడు దీన్ని ట్రైక్లోరో దీన్ని POCl3 ఇక్కడ 7,5-డైక్లోరోక్వినోలిన్ 4,7 3-హైడ్రాక్సీ 7-క్లోరోక్వినోలిన్ తీసుకుని దీనికి ఏం చేస్తున్నామంటే POCl3 యాడ్ చేస్తాం. ఇదేంటండి? POCl. ఇక్కడ OH వెళ్ళి దీని మీద కనుక ఎట్లయితే క్లోరిన్ అనేది బయట అప్పుడు మనకి ఏమొస్తున్నాయంటే ప్రొడక్ట్ ఇది ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని న్యూక్లియోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ కనుక చేస్తే -PO2Cl2 -H+N. ఎలాగంటే ఇందులో Cl- అనేది ఇక్కడ కనుక వస్తే ఈ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది.
అప్పుడు ఈ బాండ్ అనేది ఓపెన్ అయ్యి, ఓకేనా, అప్పుడు ఏమొస్తుందంటే 4,7 డైక్లోరోక్వినోలిన్ అనేది ఫామ్. 4,7 డైక్లోరో ఇది ఫామ్. 4,7 డైక్లోరోక్వినోలిన్ ఫామ్. ఈ 4,7 డైక్లోరోక్వినోలిన్ కి ఏం యాడ్ చేస్తున్నామంటే దీన్ని యాడ్ చేస్తున్నాం, ఓకేనా. NN డైథైల్ ఎమినో పెంటేన్ యాడ్ చేస్తే ఇక్కడ ఉన్న బేస్ ఏం చేస్తుందంటే ఇక్కడ అటాక్ అయితే క్లోరిన్ అనేది బయటకు ఎలిమినేట్ అవుతుంది. ఎలిమినేట్ అయ్యి మనకి ఏమొస్తుందంటే క్లోరోక్వినోలిన్ అనేది ఏమిస్తుందండి, క్లోరోక్వినోలిన్, ఓకేనా. సో క్లోరోక్వినోలిన్ స్ట్రక్చర్ దీని నుంచి క్లోరోక్వినోలిన్ అనేది ఫామ్. క్లోరోక్వినోలిన్ స్ట్రక్చర్ అనేది ఫామ్, ఓకేనా. సో దిస్ ఈజ్ ద సింథసిస్ ఆఫ్ క్లోరోక్వినోలిన్. దిస్ ఈజ్ ద సింథసిస్ ఆఫ్ క్లోరోక్వినోలిన్. ఇది క్లోరోక్వినోలిన్ యొక్క సింథసిస్, ఓకేనండి. సో అలాగే సార్బిటాల్ నుంచి కూడా మనం తయారు చేయొచ్చు.